అంతా ఏం లేదు, యావరేజ్ మూవీ అయితే. స్టోరీ రొటీన్ అంటే అక్కడక్కడ అంటే లాగ్ తీస్తారు స్టోరీ మొత్తం, సో ఇంకా అలాగే అనిపిస్తుంది, రొటీనే అనిపిస్తుంది. కొద్దిగా లాగానే అనిపించింది అక్కడ కూడా. ఓకే అంటే 2.5 రేటింగ్ ఇవ్వచ్చు అంతే, ఇక చూడొచ్చా అని చెప్పేసి కాదు. ఓకే మరి పార్ట్ 3 ఎక్స్పెక్టేషన్స్ ఏం అవసరం లేదనుకుంటా, పార్ట్ 2 వరకు ఓకే. ఇక చాలా డిఫరెన్స్ ఉంది పార్ట్ 1 పార్ట్ 2కి అయితే. దాంట్లో సాంగ్స్ పార్ట్ 1 బాగుంది, చాలా బాగుంది, కొత్తగానే. కమల్ హాసన్ ఎప్పుడు గెటప్ బాగుంటుంది. స్టోరీ అంటే పార్ట్ 1 పార్ట్ 2కి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ స్టోరీ అందరికేం కనెక్ట్ అవ్వదు. ఓకే యావరేజే ఉంది. కనెక్ట్ అంటే మనం ఎక్స్పెక్టేషన్ పార్ట్ 1 పెట్టుకొని పార్ట్ 2కి వెళ్తాం, అవునా లేదా? సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ అలా రాదు, ఆ కనెక్షన్ రాదనమాట. ఏం లేదు నాకైతే అనిపించింది. సాంగ్స్ ఏమున్నాయండి, సాంగ్స్ ఫస్ట్ సాంగ్ అది భారతీయుడు అంటే సాంగ్, ఫస్ట్ సాంగ్ ఏదో వచ్చింది, అది ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు ఫస్ట్లో. భారతీయుడు అంటే ఏంటి, ఎట్లుండాలి సాంగ్స్, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి ఫ్యామిలీ కూడా, స్టార్టింగ్లోనే అలా పెట్టేశారు. ఇక దాంతో ఇక ఏంది ఎక్స్పెక్టేషన్స్ ఏమి ఉండవు. ఏదోలే మూవీ ఉంది కరప్షన్స్ అది అనుకుంటే వెళ్తారు, అక్కడేమో లాగ్గా తీసేశారు. అది మరి ఇండియాలో ప్రతి ఒక్కరికి ఒక మెసేజ్ అంటున్నారు, అది ఎంతవరకు అండి? కరప్షన్ అనేది ఆగుతుందా చెప్పండి? ఎప్పటికీ ఆగదు, మూవీస్ తీసినా ఆగదు, ఏమీ ఆగదు, ఎంత మెసేజ్ పెట్టినా. ఇట్స్ బాగానే చేస్తారు. కమల్ హాసన్ యాక్షన్ మాత్రం పర్లేదండి, ఆ వయసుకి తగ్గట్టు కాకుండా యువకుడి కింద యాక్షన్ చేశారు. అంటే కరప్షన్ గురించి తీసారు కదా సినిమా అంతా. అయితే ఫస్ట్ సినిమా ఉంటుంది, ఆ సినిమా మొత్తం కరప్షన్ గురించి బాగా తీశాడు. మనకి ఉద్యోగం వస్తుంది, ఈ సినిమాలో ఎందుకు ఉద్యోగం రాలేదో మనకి అర్థం లేదు. సినిమా బాగుంది లేదు ఎవరికి. కొంతకాలం మనం మర్చిపోయి కల్కిలో ఉంటాం, తర్వాత కాలంలో అయినా మళ్ళీ శంకర్ తన 3వ పార్ట్లో తన మార్క్ తీసుకొస్తారని. గేమ్ చేంజర్ గురించి చాలా మంది అంటున్నారు, అంటే ఈ సినిమా డిబేట్ దాకా వచ్చింది, అది కూడా అలానే ఉంటుంది అంటున్నారు, మీరేమంటారు? ప్రస్తుతానికి 3వ పార్ట్ మీద మాత్రమే ఆశలు అంటాను, ఎందుకంటే 2వ పార్ట్లో ఓన్లీ ఆలోచించడానికి ఇచ్చారు, సమాధానం అంటూ ఇవ్వలేదు. సో చాలా మట్టికి ఆలోచించడానికి మనకు అవకాశం ఇస్తూ ముగించారు, అది మనం గమనించాలి. ఒక రకంగా ఆలోచించడానికి నాకు అవకాశం ఇచ్చారనిపించింది, దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి దానికి సమాధానం మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ సినిమాకి సెకండ్ సినిమాకి ఏమైనా వేరియేషన్స్ ఉన్నాయా లేకపోతే సేమ్ అదే కాన్సెప్ట్? లేదు, వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏం సిచ్యువేషన్ నడుస్తుందో అది చూపించాడు. నెక్స్ట్ ఓల్డ్కి వెళ్ళిపోతుంది సినిమా, అంటే మన స్వతంత్రం కంటే ముందు ఏం జరిగిందో ఆ కాన్సెప్ట్ వస్తుంది. నెక్స్ట్ అవినీతి ఒకటి ఉందా, రాజకీయం గురించి? అవినీతి గురించే ఉంది, రాజకీయం గురించి ఏం లేదు. కానీ స్వతంత్రం తెచ్చినాక మనం ఎవరి చేతుల్లో పెట్టాం దేశాన్ని అనేది చూపించాడు కాబట్టి కంపల్సరీ ఫస్ట్ బాగుంది. ఇది కూడా నెక్స్ట్ సమాజానికి ఏం కావాలి అనే దాని మీద సబ్జెక్టు, దానికి సంబంధించి యూత్ ఎట్లాగే దాంట్లో ఇంక్లూడ్ అవ్వాలనే దాని మీద చాలా బాగా తీశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కమల్ హాసన్ యాక్టింగ్, సిద్ధార్థ్ కూడా చాలా బాగా చేశాడు. ప్రతి సీన్ కనెక్ట్ అయి ఉంది. మూవీ కొంచెం ల్యాగ్ ఉందని అంటారు. ల్యాగ్ కాదు, అవసరం ఉందా, ల్యాగ్ కాదు అది. అంటే మనకింద 6 పాటలు కావాలా, లేకపోతే సినిమాలను కామెడీలు కావాలా, ఏం కావాలి? అది కాదు కదా సోషల్ కాన్సెప్ట్. కొన్ని సినిమాలు కొన్నిటికి ప్రత్యేకంగా ఉంటాయి అంతే తప్ప అన్ని సినిమాలు 6 పాటలు లేకపోతే కామెడీలు ఉండాలి అనుకోకూడదు. అది ఎక్సలెంట్ అనమాట. ఈ సబ్జెక్ట్ ఇప్పుడు సమాజానికి అవసరం, ఎందుకంటే ఇంకా లంచం అని పాత కాన్సెప్ట్లో తెస్తాడు అనుకున్నాం, కానీ వెరైటీగా చెప్పాడు. అది మనకి యూత్ కూడా దాని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కటి రెస్పాన్సిబుల్ దేశంలో అనేది చెప్పాడు. ఎక్సలెంట్ సినిమా. మూవీ అయితే చాలా ఓకే అనిపించింది నాకు. మరీ హిట్ అనలేమో మరీ డిజాస్టర్ అనలేమో, సినిమా మాత్రం ఓకే. అంటే ప్రస్తుతం యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా కూడా మన తాత లుక్స్ కూడా మార్చారు, అందరికి డైలాగ్స్ కూడా కనెక్ట్ అయితే అంటున్నారు, మరి నిజమేనా? కనెక్ట్ అయితే సినిమా మాత్రం అంటే కాన్సెప్ట్ పరంగా, కమల్ హాసన్ యాక్టింగ్ పరంగా బాగుంది, కాకపోతే స్టోరీ కొంచెం స్లోగా నడిచినట్టు అనిపించింది అంతే. అంటే మనకి ఫస్ట్ లో ఉన్న భారతీయుడికి ఈ సినిమా మైమర్పించే విధంగా ఉందా? మరి మైమర్పించే అంతా ఏం లేదు, భారతీయుడే బెస్ట్. రెండు కంపేర్ చేసుకుంటే భారతీయుడే బాగా హైలైట్ గా నడిచింది. సో కంపేర్ చేస్తే ఇప్పుడు స్టోరీకి అప్పుడు స్టోరీకి లింకప్ ఏమైనా ఉందా? మరి లింకప్ అంటే లింకప్ ఉంది కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అది ఇది అసలు సేమ్ తీయలేదు శంకర్ గారు, కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది. సో ఆ
అప్పుడు స్టోరీలో మనకి సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్, ఇప్పుడు అనిరుద్ధ్. సో వీళ్ళు ఇద్దరితో కంపేర్ చేస్తే ఎవరు బెస్ట్ మ్యూజిక్ ఇచ్చారు? నేనైతే ఏఆర్ రెహమాన్కి వేస్తాను. ఈ మ్యూజిక్లో ఈ మూవీలో అంత మ్యూజిక్ ఏం లేదు. సిద్ధార్థ్ వీళ్ళందరూ మల్టీ యాక్టర్స్ అనిపించారు. సిద్ధార్థ్ యాక్టింగ్ కీ రోల్ ప్లే చేశారు, మంచిగా చేశారు సిద్ధార్థ గారు. కాజల్ కానీ హీరోయిన్ అండ్ మనకి రకుల్ ప్రీత్ సింగ్ కూడా కనిపించారు. అంటే వాళ్ళు కొంచెం క్యామింగ్ రోల్సే ఉంటాయి, మరి అంత ఇంపార్టెంట్ రోల్ అని ఏం చెప్పలేము. మంచిగా చేశారు వాళ్ళ పరంగా కూడా. అంటే లంచం గురించి ఎక్కువ ఇచ్చారు కదా, మరి లంచం అనేది ఇప్పటికైనా తగ్గుద్దా మరి? అది ఇక సినిమా అండి, ఇక సినిమా చూసి మనం ఎంటర్టైన్మెంట్ కావాలి, కానీ అది సమాజం మారుతుందని నేనైతే ఏం చెప్పలేను. నేను అది కాదు ఇది కాదు, సినిమా చూసి అయితే కాన్సెప్ట్ అయితే మారుతారు అని మనకు అనిపిస్తుంది, కానీ అది జరుగుతూనే ఉంటుంది ప్రపంచంలో జరిగేది. సో దాన్ని మనం ఏం చేయలేము. ఇక మళ్ళీ ఆయన మంచి ఫామ్లోకి వచ్చేస్తారు సిద్ధార్థ గారు. మధ్యలో గ్యాప్ ఇచ్చినట్టుంది, కానీ మళ్ళీ ఫామ్లోకి వచ్చేస్తారు. కమల్ హాసన్ గారి కాస్ట్యూమ్స్ అన్నీ బాగున్నాయి, యాక్టింగ్ అంతా బాగుందన్న, చాలా బాగుంది, ఎక్సలెంట్ అన్న. ఆయన మూవీలో కమల్ హాసన్ గారు మేకప్ బాగుంది అంటున్నారు. చాలా బాగుందండి మేకప్. 28 ఇయర్స్ తర్వాత కమల్ హాసన్ ఎలా యాక్ట్ చేశారు? భారతీయుడు 1కి 2కి నాకు అనిపించిన డిఫరెన్స్ మీకు? 1లో నేను సినిమా అప్పుడెప్పుడో చూశాను, గుర్తులేదు. 1 సినిమా కూడా బాగానే ఉండేది, కానీ అంతకు మించి అనమాట, బ్లాక్ బాస్టర్ అనమాట. 2 అయితే మాత్రం ఎక్సలెంట్. సినిమాలో ఎక్కడ మైనస్ అంటూ లేదు, ఏ మైనస్ లేదు. శంకర్ గారు అంటే క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది, ఇప్పుడు ఈ సినిమాలో కూడా హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ అయితే పెట్టారు. కానీ స్క్రీన్ ప్లే ఫస్ట్దే బాగుంది, అంతగా లేదు అంటున్నారు. భారతీయుడు 1 బాగుంది అంటున్నారు. లేదనే వారికి మళ్ళీ నేను ఇస్తాను టికెట్ డబ్బులు, వాళ్ళు వెళ్ళి మళ్ళీ చూసి వెళ్ళి రమ్మానండి. సినిమా బాగోలేదనేవాడు అసలు ఆడు మనిషేనా? అసలు నిద్రపోయి చూసాడా, లేదంటే పడుకొని చూసాడా, లేదంటే ఇంకేమైనా ఫోన్ వీడియోస్ చూసుకున్నాడా?